మన మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం మొదటి వచనం నుండి 5వ వచనం వరకు చదువుకుందాం, లేదా 6వ వచనం వరకు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సొలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకాడే లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయ ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలుపుటంగి ధరించుకొనుచున్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండడు చూచి మిగుల కలవరపడిరి. అందుకతడు, కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదుగుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఎక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. చాలండి. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ పునరుద్ధానపు నాయన శక్తితో నీవు మమ్మల్ని అందరినీ ప్రభువా నింపి ఈ రోజున నీ పునరుద్ధానపు నాయన గొప్పతనాన్ని మేము మాట్లాడుతూ ఉండగా నీ కృప మాకు దయచేయండి. నీ సన్నిధి, నీ కాపుదల మాకు తోడుగా ఉంచండి. నా నోట నీ మాటలు ఉంచి నీ చేతిలో కప్పి ఏ బిడ్డకి ఏ మాటలు కావాలో మీరు అందించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు ఇక్కడ కొంతమంది స్త్రీలు కనబడుతున్నారు మనకి. స్త్రీలు ఈరోజు నేను ఏం చెప్పాలనుకున్నానంటే స్త్రీల యొక్క గొప్పతనం. ఈరోజు నా అంశం ఏంటంటే రాసుకోండి, స్త్రీల యొక్క గొప్పతనం. ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్, ద గ్రేట్నెస్ ఆఫ్ స్త్రీ, ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్. స్త్రీలకు ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ మనం చూస్తే యేసయ్య చనిపోయారు. శుక్రవారం నాడు 3 గంటలకి ఆయన 7వ మాట చెప్పి ప్రాణం విడిచి, తర్వాత అరిమతేబు యేసేపు వచ్చి ఆయన దేహాన్ని తను తీసుకొని మరి ఆయన సమాధిలో పాతిపెట్టి, అంటే ఆ సమాధిలో ఉంచి, అధికారులు ఏం చేశారు, ఒక రాయి, పెద్ద రాయి దొర్లించి దానికి సీలేసి లాక్ చేశారు. తాళం వేసి, అంటే మన భాషలో దాన్ని తాళం వేసి సీలేసి అక్కడ కావలి ఉంచి, ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతారేమని చెప్పి ఆయన కావలి. చూడండి, మొట్టమొదటిసారిగా యేసు ప్రభు యొక్క సమాధిలో ఉన్నప్పుడు మాత్రమే సెక్యూరిటీని పెట్టారు. ఆమేన్. ఇప్పుడు ఉదాహరణకి పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్, ఎంపీలు, పెద్ద పెద్ద మినిస్టర్సు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉన్నారు. వాళ్ళందరూ ఏదైనా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, సెక్యూరిటీ ఉంటారు. హాస్పిటల్ ముందు ఉంటారు, హాస్పిటల్ చుట్టూ ఉంటారు, తర్వాత ఇంటికాడ ఉంటారు. ఏదైనా వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ప్రధానమంత్రి మోడీ చుట్టూ చూడండి ఎంతమంది ఉంటారు, బోల్డ్ మంది ఉంటారు. మనం వెళ్ళి ఊరినే మాట్లాడగలం, అసలు కుదరదు. మనమే కాదు, మన కృష్ణా జిల్లా కలెక్టరేట్లు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. ప్రోటోకాల్ని బట్టి అపాయింట్మెంట్ని ఇస్తారనమాట. ఎవరు పడితే వాళ్ళు వెళ్తానికి కుదరదు కదా, సెక్యూరిటీ ఉంటుంది. సపోజ్ ఒక గొప్ప వ్యక్తి చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, అక్కడ ఎవరైనా ఉంటారా? అందరూ కూడా కార్యక్రమంగానే అందరూ ఎవరు తిప్పలాళ్ళు పడతారు, వచ్చేస్తారు. ఆ మీడియా వాళ్ళు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చేస్తారు. కానీ చరిత్రలో ఫస్ట్ టైం ఒకే ఒక్కరి దేహానికి సమాధి దగ్గర కాపలా ఉన్నారు. ఎవరి దేహానికి, ఎవరి సమాధి కంటే యేసయ్య సమాధికి. ఆమేన్. సెక్యూరిటీ. ఆ రోజుల్లో అక్కడ రోమా పిలాతు గారు చెప్పాడు అనమాట, మీరు ఆ సమాధి దగ్గర కాపలా ఉండండి అని. గొప్పతనం కదా.
వాళ్ళందరూ కూడా 3 రోజులు ఉన్నారు. అంటే 3 రోజులు అంటే శనివారం, శుక్రవారం సాయంత్రం, శనివారం ఉదయం, పగలు, తర్వాత శనివారం నాడు రాత్రి కూడా కావలి ఉన్నారు. మరి ఎప్పుడో ఒకసారి వచ్చి దేవదూత రాయిని అలా తీశాడు. రాయ దొర్లించబడింది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆ తాళం, అధికారులు వేసిన తాళం సీల్ ఏమైపోయింది? పగలగొట్టబడింది. రాయి పొర్లించబడింది. మొత్తానికి యేసయ్య ఆరోహణం అయిపోయారు. ఆయన చెప్పినట్లుగానే 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే స్త్రీలలో ఉన్నటువంటి ఒక గొప్ప కృప ఏంటంటే, ఒక గొప్పతనం ఏంటంటే, స్త్రీలు చాలా అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ టాలెంట్ వారికి తెలియదు. స్త్రీలలో ఉన్నటువంటి గొప్పతనం స్త్రీలకు తెలియదు. అదే బలహీనత. వారి బలహీనత ఏంటి? అదే వారి బలహీనత. నీలో ఉన్న టాలెంట్ నీకు తెలియదు. పురుషులకు అలా కాదు. పురుషుడు ఏం చేస్తారంటే తనలో ఉన్నటువంటి టాలెంట్ తాను తెలుసుకుంటాడు. స్త్రీలో ఉన్న టాలెంట్ ఏంటంటే తాను తెలుసుకోలేదు. తను ఏమనుకుంటుందంటే నేను ఒక పిరికిదాన్ని, నా జీవితం ఎప్పుడు కూడా వంటింటికే పరిమితం, నా జీవితం ఎప్పుడు కూడా ఇక బట్టల దగ్గరే, నా జీవితం ఎప్పుడు కూడా ఇక ఇక్కడే అని అనుకుంటూ ఉంటారు. కానీ స్త్రీలు చాలా గొప్పవారని బైబిల్ వాక్యం చెప్తుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ స్త్రీలలో కొన్ని పాయింట్స్ మనం ఈరోజు ఎదుగుదాం. ఆమేన్. చూడండి, ఇక్కడ 16వ అధ్యాయంలో విశ్రాంతి దినము గడిచిపోగానే, అంటే విశ్రాంతి దినం అంటే శనివారం గడిచిపోగానే మగ్దలేనే మరియ, యాకోబు తల్లి అయిన మరియ, సలోమి అనేటటువంటి ఒక ఆవిడ, మొత్తం 3 మంది ఉన్నారు ఇక్కడ. అంటే ఈ మార్కు రాసిన సువార్తలో 3 కనబడుతున్నారు, 3 స్త్రీలు. కానీ మత్తయి రాసిన సువార్తలో కూడా ఉన్నారు. మార్కు రాసిన సువార్తలో, లూకా రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్తలో, 4 సువార్తల్లో కూడా ఈ స్త్రీల యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఆమేన్. అర్థమవుతుందండి? మత్తయిలో వివరించబడింది, మార్కులో వివరించబడింది, లూకాలో వివరించబడింది, యోహాను గ్రంథంలో కూడా ఈ స్త్రీల యొక్క గొప్పతనాన్ని వివరించబడింది. అయితే నేనేం తీసుకున్నాను ఈ రోజున? మార్కు సువార్త తీసుకున్నా. మార్కు సువార్తలో చూడండి, వీళ్ళ 3 కూడా ఆయనను పుయ్యవల్లని సుగంధ ద్రవ్యములు కొన్నారు. వారు కొన్నారు అంటే దాని అర్థం ఏంటంటే వారు ఖర్చు చేశారు. ఆమేన్. రాసుకోండి. వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే వారు ఖర్చు చేశారు, వారు కొన్నారు. అంటే శనివారం నాడు సాయంత్రమే యేసుప్రభు వారిని అభిషేకించాలి, యేసుప్రభు వారికి పుయ్యాలి, యేసుప్రభు వారిని ఆరాధించాలని సుగంధ ద్రవ్యాలు కొన్నారు. ఇప్పుడు ఏదన్నా కొనాలనుకోండి, ఏం కావాలి? మొన్న గుడ్ ఫ్రైడేకి బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చారు మన సీమోన్ అన్న గారు, కొన్ని మిగిలినవి. నేను అన్నాను మా పాస్టర్ గారితో, గుడ్ ఫ్రైడేకి తెచ్చారు కదా, ఈస్టర్ కూడా ఉన్నద్దాం, ఉన్నాయే తిందాం, ఏముంది, అంతే కదండి, అంతే కదా. ఆమేన్. ఉన్నాయే తిందాం. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారంటే వేస్ట్ ఖర్చు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకంటే వేరేగా కాదు, చాలా చర్చిల్లో ఏం చేస్తారంటే కొన్ని వేల రూపాయలు పువ్వులకి ఖర్చు పెడతారు. నేనేం చెప్తున్నానంటే మందిరాన్ని పూలతో అలంకరించడం తప్పు కాదు, ఓకే. చాలామంది ఒక అనవడదు కానీ పూలతో అలా రెడీ చేస్తారు. నేనేమంటున్నానంటే అన్ని వేల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులతో చక్కగా ఆ రోజున యేసు ప్రభు పేరట ఒక 100 మందికి అనాథలకు భోజనాలు పెడితే ఏమండి, ఒక 100 ప్యాకెట్లు కట్టుకొని, ఒక 100 పులిహోర ప్యాకెట్లు లేదా ఏమన్నా ప్యాకెట్లు తయారు చేసుకొని రోడ్డు మీద కూర్చునే వాళ్ళు ఉంటారు కదా, యానాదోళ్ళు, వాళ్ళు వీళ్ళు బోళ్ళు మంది రోడ్డు పక్కన చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళి అమ్మ ఈరోజు యేసు ప్రభు లేచాడు, ఇదిగో ఆయన ఇమ్మన్నాడు నీకని ఓ ప్యాకెట్ ఇచ్చామనుకోండి, యేసు ప్రభు పేరట వాళ్ళ కడుపు నిండిద్ది, అంతే కదా. ఇప్పుడు ఇన్ని పువ్వులతో డెకరేషన్ చేసాం సపోజ్ అనుకుందాం, సాయంత్రానికి ఏమవుతుంది? ఏం ఉపయోగం? అర్థమవుతుందండి?
అంటే యేసు ప్రభు కోసం ఏదైనా మనం చేయాలి, మంచిదే. మనం ఏమనుకుంటామంటే నేను ఏదో చేయాలనుకుంటాం, కానీ ఆ చేసేది దేవుడికి ఇష్టంగా ఉందా అనేది ఇంపార్టెంట్. వీళ్ళు సుగంధ ద్రవ్యాలు కొన్నారు. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయా? పాపం వాళ్ళు ఏం పనులు చేసుకోరు. ఏదో ఒకరు సలోమి నీ దగ్గర ఎంత ఉంది అని ఉంటుంది. మగ్ధలేని మరియా, నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి. సరే, యాకోబు తల్లి అయిన మరియా, నీ దగ్గర ఎంత ఉన్నాయి? నా దగ్గర ఒక 100 రూపాయలు ఉన్నాయి అక్క. మగ్ధలేని మరియా, నీ దగ్గర ఎంత ఉన్నాయి అంటే నా దగ్గర 200 ఉన్నాయి. మొత్తం 400. పదండి వెళ్దాం మార్కెట్కి వెళ్ళి. వాడు శనివారం నాడు ఏం చేశారు? వెరీ గుడ్, షాపింగ్ చేశారు. యేసయ్యకి ఏం కొందాం, రేపు పొద్దున్న యేసుప్రభు వారి దగ్గరికి మనం వెళ్తున్నాం అంటే మన దగ్గర ఉన్నటువంటి 100 రూపాయలు ఎవరికి ఇద్దాం? దేవుడి కోసం ఖర్చు పెడదాం అని యేసయ్య కోసం ఖర్చు పెట్టారు. మనం కూడా మన దగ్గర ఉన్న ప్రతిదీ కూడా యేసయ్య కోసం ఇవ్వగలగాలి, యేసయ్య కోసం ఖర్చు పెట్టగలగాలి. చూడండి, రేపు మీటింగ్లు అనుకుంటున్నాం, ఉదాహరణకి ఎగ్జాంపుల్, రేపు మీటింగ్లు అనుకుని ప్రార్థన చేస్తున్నాం. రేపు ఇప్పుడు ఈ వారం కూడా ప్రార్థన చేస్తాం, 7 వారాలు. ఈ వారంలో ఒక రోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థనలో కూర్చొని డేట్ల గురించి అడుగుతాను దేవుణ్ణి. సో 3 రోజులు పెట్టుకుందాం, ఓకే. కానీ మీటింగులకి దాదాపు ఈ ఇన్స్ట్రుమెంట్స్కే 12,000 అవుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. ఒకసారి లైటింగ్లకు కానీ ఆ స్టేజ్కి కానీ 10,000 రూపాయలు అవుతుంది. నేను అన్నీ అడిగాను, ఎంక్వైరీ చేశాను సుమారుగా. తర్వాత ఇంకేంటంటే ఇన్స్ట్రుమెంట్స్కి 12,000, లైటింగులకి, తర్వాత ఈ షామియాన్ కాటికి 12,000, 10,000 అలాగ అవుతున్నాయి అన్నమాట. తర్వాత వచ్చేటటువంటి సేవకులకు ఒక 2 సేవకులు పిలవాలనుకున్నా. ఎందుకంటే నేను ఒకరోజు చెప్తాను, ఒకరోజు 3 సేవకులు కదా మొత్తం. కాబట్టి 2 సేవకులకి ఎట్లేదన్నా 5,000 రూపాయలు కానుక, అంటే ఒక్కొక్కరికి 2,000 ఇచ్చినా సుమారుగా మినిమం 5,000 రూపాయలు. తర్వాత ఈ పాంప్లెట్లు కానీ, లేకపోతే ఈ యొక్క ఏమంటారు దాన్ని, బ్యానర్స్ కానీ, వాల్ పోస్టర్లు కానీ ఒక 5,000 అవుతున్నాయి. మినిమం ఎట్లేదన్నా 30,000 రూపాయలు పైన అవుతున్నాయి. అయితే సుమారుగా భోజనం ఖర్చు కాకుండా సుమారుగా 30,000 రూపాయలు, అంటే సుమారుగా ఒక 1,000 రూపాయలు అటు ఇటుగా సుమారుగా 30,000 రూపాయలు అవుతున్నాయి. అది మనం ఖర్చు పెట్టుకోగలగాలి. ఆమె ఎవరు? సంఘంలో మనందరం కూడా తలో కాస్త వేసుకొని అలా చేయగలిగాను అనుకోండి, మనకు వచ్చే ఫలితం ఏంటి? ఒకటి చెప్పనా? సరే, సుమారుగా చెప్పాను నేను. మనకు వచ్చేటటువంటి మేలేంటి? ఆ మీటింగుల ద్వారా ఒక్క వ్యక్తి బలపరచబడినా పరలోకంలో దేవుడు మనకు గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. అసలు ఆ మీటింగులో ఒక్క వ్యక్తి అన్నా కూడా రక్షించబడ్డాడు అనుకోండి, అసలు ఇంకేం లేదు, పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. నా బిడ్డలు నా కోసం ఒక గొప్ప పని చేశారని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనకు సపోజ్ ఒక యాక్సిడెంట్ అయింది, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాం? ఎగ్జాంపుల్. కానీ నేనేమన్నానంటే ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు కదా, కాబట్టి అందరూ కూడా చేయి వేసుకొని ఆ మీటింగ్లు జరిపించుకుంటే బాగుంటుందని ప్రభువు పేరిట నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఖర్చు పెట్టాలి మనం. వాళ్ళు ఏం చేశారు? ఖర్చు పెట్టారు. అంటే సుగంధ ద్రవ్యాలు కొన్నారు, వాళ్ళు ఖర్చు పెట్టారు. రెండవదిగా చూస్తే వారిలో నుండి చూడండి, వారు సిద్ధపడ్డారు. రాసుకోండి, వారు సిద్ధపడ్డారు. చూడండి ఇక్కడ రెండవ వచనం, వారు ఆదివారమున పెందలకాడే లేచి బయలుదేరి. ఆదివారం ఎన్నింటికి వచ్చారు వాళ్ళు? సమాధి దగ్గరికి 6 వచ్చేసారు. సూర్యోదయం అయినప్పుడు, 3 కాదు. చూడండి అక్కడ 3వ వచనంలో ఉంది, ఆదివారంలో 2వ వచనం చదవండి. వారు ఆదివారంలో పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు, అంటే సూర్యుడు ఉదయించినప్పుడు. అంటే సూర్యుడు ఎన్నింటికి ఉదయిస్తాడు? 6 వేసుకోండి, సుమారుగా 6 ఆ టైంలో పెందలకాడ లేచి, అంటే 6ంటికి వచ్చారంటే ఎన్నింటికి లేచి ఉంటారు వాళ్ళు? చెప్పండి. 5ంటికి లేచి ఉంటారు. ఎమ్మడే స్నానాలు చేసుకున్నారు, మంచి చీరలు కట్టుకొని ఉంటారు. వాళ్ళు చూడండి, కోటేశా, నా ప్రభువు నా కోసం చనిపోయిన తిరిగి లేచిన రోజు, ఈరోజు గొప్పది. అందుకని నేను ఏం చేశా?
చెమటలు పడుతున్నాయి. మామూలుగా కాదు. మీరు హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటే నాకు ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ షర్టు తీస్తే అంతా వైట్ షర్ట్ తడిసిపోయింది. వద్దండి మోత. ఆమేన్. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? కొత్త బట్టలు వేసుకొని రెడీ అయిపోయి ఎప్పుడొచ్చారు వాళ్ళు? పెందల కాడే వచ్చారు. ఆమె ఈ రోజున ఒక గొప్ప కార్యం ఏంటంటే, మన రమ్య యాక్చువల్గా ఈ రోజున ఎగ్జామ్ అంట. ఏది వాళ్ళకి ఒక ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉందంట. ఈరోజే పెట్టారంట వాళ్ళు. అసలు ఆ కాలేజీలో ఎప్పుడు పెట్టలేదంట, ఇవాళే పెట్టారంట. పొద్దున్నే 7ంటికి వచ్చేసింది. అన్నయ్య దింపాడు. 7ంటికి వచ్చేసి టక్ 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 మొత్తం ఊడ్చేసి ఇదంతా శుభ్రం చేసి విశ్వాసం ఆశ్రయ ముగ్గురు కూడా టకటక మొత్తానికి 7:30 అయిపోయిందండి. ఎమ్మటే మళ్ళీ 7:30కి అమ్మాయి నేనే దింపుతాలే అమ్మ అని నేనే దింపేసి వచ్చేసాను అనమాట. చూడండి, అరగంటలో మొత్తం రెడీ చేసేసిందండి. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ బిడ్డకి తోడుగా ఉండును గాక. చూడండి, ఎవరైనా సరే ఈరోజు దేవుని మందిరానికి పెందలకాడే వెళ్దాం, నేను కాస్త దేవుడి పనిలో ఏదైనా చేద్దాం అనేటటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చిందా? చూడండి, వాళ్ళు పెందలకాడే లేచి బయలుదేరిపోయారు. ఎక్కడ బయలుదేరారు? సమాధి దగ్గరికి. అంటే వాళ్ళు సిద్ధపాటు చూడండి ఎలా ఉంది. వాళ్ళు ప్రిపరేషన్ చూడండి. ఈరోజు నేను మందిరానికి వెళ్ళాలి, నేను సమాధికి వెళ్ళాలి, ఎమ్మటి ఆయన చూడాలి. అలా సిద్ధపడిన వాళ్ళు ఎవరో తెలుసా? మగ్దలేనే మరియా. ఇప్పుడు మనం సపోజు పొద్దున్నే తెల్లవారుజామున వచ్చి వెళ్ళాలి హైదరాబాద్. సపోజు హైదరాబాద్ వెళ్తాం, రిజర్వేషన్ చేయించుకున్నాం. మనకు 4 గంటలకు బస్సు ఉంది. ఏది? సిటీ బస్సు. మనందరం కూడా ఫ్యామిలీ హైదరాబాద్ రిజర్వేషన్ చేయించుకుంటే మళ్ళీ ఒకడు లెగాలి. మళ్ళీ ఒకడు లేచి మిగతా వాళ్ళు లేపాలి. ఏమంటే టక్ మళ్ళీ అలారం పెట్టుకుంటాం, 3ంటికే పెట్టుకుంటాం. ఆ బస్కి వెళ్ళాలంటే 2:30కే లెగాలి. ఒక్కోసారి స్నానాలు చేసి లేగండి అమ్మాయి లేగండి, అరే బాబు లేగండి, టైం అయిపోయి మనం లేచి స్నానాలు చేసి ఆ రాజుగాంధీ బొమ్మ దగ్గర ఉంచుంటే అమ్ముడు 6 వేసుకున్న 4ంటికి ఎక్కేస్తూ వెళ్ళిపోతాం. అంటే నేను అనేది, అంత పొద్దున్నే వెళ్ళాలి అంటే సిద్ధపరిచేవాడు ఒకడు ఉండాలి, నడిపించేవాడు ఒకడు ఉండాలి. పని చేసేటప్పుడు పని నడిపించేవాడు అతను లేడనుకోండి, పని అసలు అవ్వదు. మా సీమోన్ అనే టైప్ అనమాట. సీమోన్ అనే కనుక అక్కడ లేడనుకోండి ఏమైద్ది? బద్ధకంగా ఉంటుంది పని. అంటే అవుద్ది లేదా? అదే ఎత్తండ్రా, పెంచండ్రా, లైట్ వేసి అయ్యేసి ఇవేసి పని పురమాయింపా. వెరీ గుడ్, అమ్మగారు బాగున్నారు. పురమాయించడానికి ఒకడు ఉండాలి. ఇప్పుడు ఈ స్త్రీలందరినీ కూడా పురమాయించడానికి, స్త్రీలందరూ కూడా లేపడానికి. చూడండి, ఇంతవరకు మా చిన్నతనంలో శశిరేఖమ్మ అమ్మ ఉండేది. శశిరేఖమ్మ అమ్మ గుర్తుందండి? నాకు బాగా గుర్తు. శశిరేఖమ్మ మా అమ్మ పొద్దున్నే లేచి అమ్మా లేగండి అని చెప్పి ముందు అరుచుకుంటూ వెళ్ళిపోయేది. అంటే ఇంటికి వచ్చేది కాదు, ఊరు ఇంటి ముందుకు వచ్చి అమ్మాయి లేగండి, అమ్మాయి లేగండి, అబ్బాయి లేగండి అని చెప్పి మేస్త్రి ఏం చేస్తుంది? లేపుకుంటూ వెళ్ళిపోయేది. ఈ లోపల అందరూ అని చెప్పి లేచి మొఖాలు కడుక్కొని తీతలకి కోతలకి వెళ్ళేవాళ్ళు. అంటే పొద్దున్నే లేపేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి మనల్ని, నాలాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి, మీ అందరినీ నడిపించే కాపర్ని కదా నేను, అవును కదా? ఇప్పుడు మీ అందరినీ కూడా చూడండి, ఇప్పుడు మీటింగులు పెడుతున్నాము. మీటింగులు పెట్టడానికి మరి నేనే కానీ ఎవరిని పిలవాలి, ఏంటి టయానికి ఏంటి ఇవన్నీ అమ్మ బాబాయ్ మామూలు ప్రెజర్ కాదు. అడ్మినిస్ట్రేషను మామూలు ప్రెజర్ కాదు. వీళ్ళందరినీ నడిపించడం, పాటలు ఇవ్వాలి. మళ్ళీ ఒకళ్ళకి పాటలు ఇవ్వకపోయినా అలుగుతారు. అలాగే ఎన్ని ఉంటాయి. ఎవరన్నా వచ్చారనుకోండి, మళ్ళీ శంకరపాల్ గారు మాకు పాటకు కూడా ఇవ్వలేదు అని అంటారు. కానీ అడ్మినిస్ట్రేషన్ చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరినీ నడిపించింది ఎవరంటారు చెప్పండి? వీళ్ళందరినీ పొద్దున్నే లేపింది ఎవరు? కరెక్ట్. అబ్బా వెరీ గుడ్, తప్పకూడదు. నేను ఇప్పుడు చెప్పలేదుగా, ఇప్పుడా చెప్పేశారా? అయ్యో చూడండి, ఆ మాట 9వ వచనం చదవండి. చదవండి. చాలా చూడండి. అంటే వీళ్ళందరినీ కూడా అసలు సిద్ధపరిచింది ఎవరు తెలుసా? మగ్దలేనే మరియా. అమ్మాయి రేపు కొనాలి, మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని అడిగింది ఎవరు?
అమ్మాయి మనం ఏదైనా తీసుకెళ్తే బాగుంటుంది అమ్మాయి, సరే నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయా, సర్లే అట్టయితే అని చెప్పి అన్ని కొంద ఎవరు ఉంటారు, సర్లే ఓ పని చేయండి మీరు పడుకోండి, రేపు పొద్దున్నే 3 వస్తా, లేకండి అని చెప్పి పురమాయించింది ఎవరు? పొద్దున్నే లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళి లేపింది ఎవరు? మద్గలేని మరి అందరిని లేపి లేకండి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళందరూ లేపి సిద్ధపరిచింది ఎవరు? ఆ అమ్మాయి. మద్గలేని మరియా అందరినీ కూడా సిద్ధపరిచింది కాబట్టి నిజంగా దేవుడు మద్గలేని మరీకి మొట్టమొదటి కనబడ్డాడంట. ఆమేన్. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా చూసింది ఎవరు? మద్గలేని మరియా. అంటే వారి సిద్ధపాటు గొప్పదే. తర్వాత మూడవదిగా రాసుకోండి, వారి ధైర్యం. దే ఆర్ కరేజియస్. వారి ధైర్యం గొప్పది. చూడండి ఇక్కడ 2వ వచనం, వారు ఆదివారమున పెందలకాడ లేచి బయలుదేరి సూర్యోదయం సమాధి వద్దకు వచ్చి చూడగా, పొద్దున్నే 6ంటికి సమాధి దగ్గరికి వెళ్తారు మీరు, చీకటి పడుతుంది, సపోజ్ చీకటిగా ఉంది, వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి వాకింగ్కి వెళ్తూ ఉంటే కర్రలు పట్టుకొని వెళ్తూ ఉంటారు, కుక్కలు ఉంటాయేమని. పొద్దున్నే 4-5 ఆడవాళ్ళు పొలానికి వెళ్తారు, కానీ 10 మంది ఉండాలి, ఒక్కలే వెళ్ళగలరా? భయంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? 6ంటికి. మళ్ళీ వీళ్ళు ఎలా వెళ్తున్నారు? చక్కగా పొద్దున్నే ముస్తాబై చక్కగా మంచి బట్టలు కట్టుకొని మంచి వస్త్రాలు వేసుకొని ఆ పూల దండలో తర్వాత మంచి సుగంధ ద్రవ్యాలు పట్టుకొని ఒక పెళ్ళికి వెళ్తున్నట్టుగా. పెళ్ళికి వెళ్తే ఎలా వెళ్తారు చెప్పండి? అలాగే మందిరానికి కూడా అలాగే రావాలి, లుంగీలు కట్టుకొని తర్వాత నైట్ డ్రెస్సులతో. అసలు మందిరానికి నైటీలు వేసుకొని అసలు రాకూడదు ఆడవాళ్ళు. అంటే రారులే అండి, మగవాళ్ళు అయిన మేము కూడా లుంగీలు వేసుకొని పాత బట్టలు వేసుకొని ఎలా వెళ్ళాలి మందిరానికి? పెళ్ళికి వెళ్ళినట్టు. పెళ్ళికి ఎలా వెళ్తాం? కొత్త బట్టలు వేసుకొని మంచి బట్టలు వేసుకొని మంచి షూస్ గీసేసుకొని. మన కిషోర్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నా. నేనే సాక్స్ వేయాలి, ఆయన వేసాడు, షూస్ వేసుకొచ్చాడు. నాకు అనిపించింది అసలు నాకు షూసు సాక్స్లు అంటే బాగా ఇంట్రెస్ట్. ఈ మధ్యన కాస్త బద్ధకం అయిపోతుంది, సాక్సులు వేసుకోలేకపోతున్నా, పొట్ట ఎక్కువైపోయి. చక్క సాక్సులు వేసుకొని మా ఆశ్రయ అంటుంది, నాన్న కిషోర్ అంకుల్ చూస్తే పాస్టర్ గారు లాగా ఉన్నారు నాన్న అంటుంది. బాబు పెళ్ళికి వచ్చినట్టు ఎలా రావాలన్నా? ఎలా వచ్చారు వీళ్ళు? బొకేలు పట్టుకొని ఇవన్నీ పట్టుకొని వెళ్తుంటే ఒకళ్ళు ఎవరన్నా దారిలో, ఏంటి వీళ్ళు ఎలాగ వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడేమి పెళ్ళేమి లేదే మన ఊళ్ళో, వీళ్ళు ఎటు వెళ్తున్నారు పొద్దున్నే? ఇప్పుడు ఉదాహరణకి మన ఊరే వేసుకుందాం, మన ఊరిలో శ్మశానాలు ఎక్కడున్నాయి? అటు వాగ్గట్టున. పొద్దున్నే 4-5 ఆడవాళ్ళు పట్టు చీరలు కట్టుకొని మంచి చీరలు కట్టుకొని అయ్యి పెట్టుకొని అలాగా వెళ్తున్నారు అనుకోండి. అక్కడ కూర్చున్న వాళ్ళు ఇదేంటి ఎలా వెళ్తున్నారు, అసలు ఇదేంటి ఎలా వెళ్తున్నారు, తలకు పోసుకున్నారు, మంచిగా బట్టలు వేసుకున్నారు, చక్కగా సంతోషంగా వెళ్తున్నారు ఏంటి? ఎక్కడికైనా అడిగారు అనుకోండి, మేము యేసయ్య సమాధి దగ్గరికి, సమాధి తోటకి, సమాధి దగ్గరికి వెళ్తున్నాం అనగానే పిల్లలు చాలామందికి ఆశ్చర్యం అనిపించి ఉంటుంది. తర్వాత కొంతమంది అమ్మో భయం వేసి ఉంటుంది, అమ్మో పొద్దున్నేనా సమాధి దగ్గరికా, పొద్దున్నే సమాధి దగ్గరికి వెళ్ళాలా అనుకుంటారు. కానీ వాళ్ళు సమాధి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ ధైర్యం చాలా గొప్పది. ఆమేన్. ఆడవాళ్ళు అయినా, కొంతమంది ఆడవాళ్ళు అయినా డేరింగ్ డాష్ వాళ్ళు ఉంటారు. ఆమేన్. మొన్న బళ్ళారిలో ఒక 5 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశాడు ఒక అతను. 5 ఏళ్ల అమ్మాయిని ఎలా రేప్ చేశాడు? ఆ రేప్ చేసినటువంటి అబ్బాయిని పట్టుకున్నారు. నేను అది వాట్సాప్లో కూడా పెట్టా. ఒక ఎస్పీ గారు ఒక అమ్మాయి లేడీ కాల్ చేసింది, అంతే ఎన్కౌంటర్ చేసి పడేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఆవిడికి సెల్యూట్ అండి. ఎందుకు ఆయన్ని పట్టుకొని ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఆయన అటు తిప్పి ఇటు తిప్పి కాల్చి పడేసి ఉంటుంది. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఆయన్ని అక్కడే కాల్చాలి. అక్కడే కాల్చాలి. అక్కడ కాలిస్తే ఇంకొకసారి 5 ఏళ్ల పిల్లండి. అబ్బా, ఆ సీసీ కెమెరాలో కూడా ఉంది. 5 ఏళ్ల పిల్ల ఆడుకుంటుందంట బయట. వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో ఉన్నారు. వాళ్ళ నాన్న పనికి వెళ్ళాడంట, వేరే దేశం నుంచి అక్కడి నుంచి వచ్చారంట ఆ ఊరు పనికి.
వస్తే ఆ పిల్ల ఆడుకుంటుందంట. ఆడుకున్న పిల్లని బిస్కెట్ ఏదో బిస్కెట్ ఏదో చూపి ఆ అబ్బాయి ఆ పిల్లల్ని తీసుకున్నాడు దగ్గరికి. ఎత్తుకొని తీసుకెళ్ళటం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిజంగా సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి కొన్నిసార్లు ఉపయోగం ఉంది. సీసీ కెమెరాలో అతను పట్టుకున్నారు. అతన్ని పట్టుకుంటే ఆఖరికి అతనంట ఒక పాడు పడిపోయిన ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని 2-3 సార్లు దరిద్రుడు మానభంగం చేసి పేక పిసికి చంపేశాడంట. అసలు నిజంగా అది చదువుతుంటే చాలా ఏడుపు వచ్చిందండి. చాలా బాధ కలిగింది. అసలు ఎలా చేయగలిగాడండి అసలు ఆడు? ఆ అమ్మాయిని ఇలా మెడకాయ పిసికి, చిన్నపిల్ల మెడకాయ పిసికి చంపేశాడంట. చంపేసి అక్కడ పడేశాడు. ఆ తర్వాత పోలీసులు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే అతను పట్టుకున్నారు. పట్టుకొని ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? డేరుగా నా ఉద్యోగం పోయినా పర్వాలా, ఈడు ఇలాంటి వాడు మాత్రం ఉండకూడదని చెప్పి ఏం చేసిందో తెలుసా? చంపేసింది. పిస్టల్తో టపటపటప కాల్చి పడేసిందండి. దేవుని స్తోత్రం. నిజంగా అలాంటి గొప్ప గొప్ప ఆడవాళ్ళు మన దేశంలో ఉండటం ఎంతో మనకి గర్వకారణం. తీరా మూసి అతను చంపితే అధికారులు నా ఉద్యోగం తీసేస్తారేమో అని భయపడలా, ధైర్యంతో అటువంటి పని మరి ఏ స్త్రీ మీద జరగకూడదని ఆవిడ చేసినటువంటి గొప్ప పనికి కొంతమంది చాలా సంతోషిస్తున్నారు. నిజంగా పిల్లలు గమనించండి, కొంతమంది చాలా ధైర్యవంతం కలిగిన స్త్రీలు ఉన్నారు. బైబిల్లో దెబోరా అనే అమ్మాయి ఉంది, చాలా ధైర్యవంతురాలు. ఆమేన్. దెబోరా న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది, 4వ అధ్యాయంలో ఉంటుంది. దెబోరా అమ్మాయి పేరేంటి? దెబోరా. అమ్మాయి పేరు దెబోరా, చాలా ధైర్యవంతురాలండి అమ్మాయి. తర్వాత ఎస్తేరు, బైబిల్లో ఉన్న ఎస్తేరు, మన చర్చిలో ఉన్న ఎస్తేరులు కాదు, బైబిల్లో ఉన్న ఎస్తేరు ఎలాంటి అమ్మాయి? చాలా ధైర్యవంతురాలండి. అలాగనే చాలామంది బైబిల్లో ధైర్యం కలిగినటువంటి స్త్రీలు ఉన్నారండి. ఆమేన్. అలాగే మీరు కూడా ఎలా ఉండాలి? మీరు కూడా ఎలా ఉండాలండి? ధైర్యం కలిగిన వారుగా ఉందురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ధైర్యంతో ఎలా ఉండాలి? డేర్ అండ్ డాషింగ్ లాగా పిరికివారిగా ఉండకూడదు. ఏదైనా సరే సాధించుకొచ్చేవారిగా ఉండాలి. అలా అటువంటి వారిగా మన పిల్లలు ఉందురుగాక. ధైర్యం. పొద్దున్నే 6ంటికి సమాధి దగ్గరికి వెళ్ళగలిగారండి. ఏం పట్టుకొని వెళ్ళగలిగారు? సుగంధ ద్రవ్యాలు వెళ్ళగలిగారు. తర్వాత 4వదిగా రాసుకోండి, వారి కోరిక. దే డిజైర్. వారి కోరిక. ఏ కోరిక ఉంది వాళ్ళల్లో వెళ్ళారు? చూడండి, ఇక్కడ వారి కోరిక ఏంటంటే ఆయన్ని ఆరాధించాలి. వారికి ఒక కోరిక ఉంది, ఆయన్ని చూడాలి. ఏంటండి ఆయన కోరిక? వాళ్ళ కోరిక ఏంటండి? అసలు ఆయన తిరిగి లేస్తానన్నాడు కదా. చూడండి వారి విశ్వాసం చూడండి. వాళ్ళు ఇంకొకరితో చెప్పించుకోవాలా. ఇంకొకరితో అంటే ఏంటి? ఇంకెవరన్నా వచ్చి అమ్మాయి చూసారా మీరు ఏసై తిరిగి లేచారంటగా అనిపించుకోవాలా. వాళ్ళు ఏసైని చూడాలి అన్న కోరిక, అన్న ఆలోచన దేవుడు వారిలో పెట్టాడు. ఆమేన్. దేవుణ్ణి చూడాలి. యేసయ్య తిరిగి లేచినటువంటి చూడండి, వాళ్ళు యేసుప్రభుని చాలా దగ్గరగా చూశారు. ఆయన పరిచర్య చేస్తుంటే ఆయన పరిచర్యను చూశారు. ఆయన కొరడాలతో కొడుతుంటే ఆయన కొరడాలతో కొట్టడం కూడా వీళ్ళు చూశారు. ఆయన మేకులు కొడుతుంటే ఆయన సిలువ మీద ఉన్నప్పుడు వీళ్ళు కూడా చూశారు. ఆయన రక్తసిద్ధం అయిపోయి ఉన్నప్పుడు వీళ్ళు చూశారు. వీళ్ళు ఏమనుకున్నారంటే మనం యేసయ్యని చూడాలి, అసలు ఆయన ఎలా ఉంటాడు, ఆయన తిరిగి లెగుస్తాడు లేదా అన్న విశ్వాసంతో వాళ్ళు వెళ్ళి ఒక కోరికతో, ఒక ఆశతో వాళ్ళు యేసయ్య దగ్గరికి వెళ్ళారండి. హల్లెలూయా. ఇదివరకు నేను కోయంబత్తూరులో ఉన్నప్పుడు పాట పాడేవాడిని, చాలా మంచి పాట. ఎదలోని ఆశ నిన్ను చూడాలని, మదిలోని ధ్యాస నిన్ను చేరాలని, ఎదలోని ఆశ
అందరూ పాడదాం. మదిలోని ధ్యాస నిన్ను చేరాలని హృదయాల నేలే బ్రతుకంత నీ కొరకే యేసు ప్రభు, యేసు ప్రభు. ఎదలోని ఆశ నిన్ను చూడాలని మదిలోని ధ్యాస నిన్ను చేరాలని ఎదలోని ఆశ మదిలోని ధ్యాస నిన్ను చేరాలని. హల్లెలూయా. చూడండి మన ఆశ ఏంటి? చూడండి మన ఆశ ఏమై ఉండాలి? యేసయ్యను చూడాలి. బా యేసయ్యను చూడాలి, యేసయ్యతో మాట్లాడాలి. వీళ్ళెమ్మడి యేసు ప్రభు దగ్గరికి వచ్చారండి. ఇక్కడ రాగానే అక్కడ ఆ రాయి దొర్లించబడి ఉంది. ఏళ్లలో వీళ్ళు సందేహపడుతున్నారు, ఇదేంటి ఆ రాయి దొర్లించింది ఎవరు చేస్తుంటారు అనగానే అక్కడ దేవుని దూత ఉన్నాడు. ఒక ఆయన దేవుని దూత నుండి ఆయన చెప్తున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే లేచాడు. ఆయన ఎలా చెప్పాడు? నేను లెగుస్తానని చెప్పాడు కదా, ఆయన చెప్పినట్టే లేచాడు, ఇక్కడ లేడు. మీరెళ్ళి ఇప్పుడు చూడండి, చూడండి అటువంటి అవకాశం వారికి ఇవ్వబడింది. ఆమేన్. చూడండి ఆ మాట చదవండి ఇక్కడ 6వ వచనం. చూడండి 7వ వచనం. మీరు వెళ్ళి చూడండి మీరు వెళ్ళి ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి. అబ్బా ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. వీళ్ళు యేసుప్రభుని చూడడానికి వెళ్ళారు, కానీ అక్కడ యేసుప్రభు లేడు, తిరిగి లేచాడన్న ఆ వార్త విన్నారు. వినగానే ఇప్పుడు దూత చెప్తున్నాడు వాళ్ళకి, మీరు వెళ్ళి చెప్పండి. ఎవరికి? శిష్యులకు చెప్పండి, పేతురుకు చెప్పండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి చెప్పండి అంటే అక్కడ రాసుకోండి. తర్వాత వాళ్ళకు ఒక పరిచర్య ఇవ్వబడింది, వాళ్ళకు ఒక పని ఇవ్వబడింది, వారికి ఒక పని ఇవ్వబడింది. ఏంటా పని? యేసు ప్రభు తిరిగి లేచాడని చెప్పటం. ఆమేన్. ఎవరు చెప్పారు? అసలు ఎవరు చెప్పారు? మొట్టమొదటిగా యేసు ప్రభు తిరిగి లేచాడని ఎవరు చెప్పారు? స్త్రీలు, శిష్యులు కాదు. శిష్యులు ఎక్కడో ఉన్నారు. అంటే అలాగని శిష్యులనే మనం తక్కువగా ఎంచుకోవద్దు. శిష్యులు ఎక్కడో ఉన్నారు. ఇప్పుడు శిష్యులు ఒక రకంగా యేసు ప్రభు దగ్గర పొద్దున్నే అక్కడ ఎవరు రావాలి చెప్పండి? పొద్దున్నే సమాధి దగ్గర అసలు ఎవరు రావాలి? శిష్యులు వచ్చి చూసి ఈ వార్త వాళ్ళకి చెప్పాలి. కానీ ఎవరు వచ్చారు? అబ్బా ఎంత ధన్యత అండి. స్త్రీలకు కూడా యేసు ప్రభు గురించి మరి ఆ శిష్యులకు చెప్పేటటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అంటే దేవుడు గొప్ప అవకాశాన్ని ఆ స్త్రీలకు ఇచ్చాడు. అలాగనే దేవుడు మీకు కూడా పరిచర్లో గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. పాటలు పాడే అవకాశం. నేను మొన్న మధ్యన ఒక తమిళ అమ్మాయి పాట విన్నాను. ఆవిడ పేరు బ్యోలా బెంజ్. ఆవిడ సాక్ష్యం ఏంటో నాకు తెలియదు, కానీ నేను ఆవిడ గ్రూప్లో పెడతాను, వినండి. తమిళ పాటలు పాడిద్ది ఆవిడ పేరు. ఆవిడ పాటలు పాడుతుంటానంట పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడ యొక్క, అంటే తెల్లగా ఉంటుంది ఆమె యొక్క ముఖంలో పరిశుద్ధాత్మ దేవుడు కనబడతాడట. ఆ తేజస్సు కలిగినటువంటి ఆమె అంటే వాళ్ళు రాస్తున్నారు కింద కామెంట్లు చదువుతాను ఎక్కువ నేను. ఆ కామెంట్లు ఏమందంటే ఆమె తేజస్సు వల్ల పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చేస్తాడట. ఆమె పాటలు పాడితే
పరిశుద్ధాత్మ దేవుడు. అలాగనే గొప్ప గొప్ప సింగర్లు ఉన్నారు, బాగా పాటలు పాడేవాళ్ళు, స్త్రీలు. ఆమేన్. అర్థమవుతుందండి? స్త్రీలకు ఇవ్వబడినటువంటి గొప్ప యోగ్యత, గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు, గొప్ప ప్రార్థనా పరులు ఉన్నారు. స్త్రీలు ప్రార్థన బాగా చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు, పరిచర్య బాగా చేస్తారు. అందుకనే దేవుడు పరిచర్యలో స్త్రీలను తక్కువగా చూడలేదండి, స్త్రీలని తక్కువగా చూడలేదు. ఎవరికి ఇచ్చే పరిచర్య వాళ్ళకి ఇచ్చాడు. చూడండి, సారేపాతు విధవరాలు విషయంలో, తర్వాత సమరయ స్త్రీ విషయంలో మొన్న పాస్టర్ గారు కూడా చెప్పారు, 5వ మాట చెప్పినప్పుడు. సమరయ స్త్రీ ఏం చేసింది? 12ంటికి మంచినీళ్ళు తెచ్చుకోవడానికి కుండ పట్టుకొచ్చింది. ఆ పాపపు కుండ అక్కడ విడిచిపెట్టేసి సమరయ గ్రామానికి వెళ్ళి ఒక్కళ్ళకి ప్రకటించింది ఆ సువార్త. చెప్పండి, ఒక్కళ్ళకి ప్రకటించింది? అందరికీ ప్రకటించింది. అంటే చూడండి, స్త్రీ యొక్క గొప్పతనం చూడండి. అందుకని ఇంటికి దీపం ఎవరంటే స్త్రీ అంటారు కదా, అలాగనే ఇల్లాలే కదా. అలాగనే మందిరంలో కూడా అలాంటి స్త్రీలు ఉండాలి. అప్పుడే మందిరం ఏమవుతుంది చెప్పండి? అమ్మగారితో పాటు పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. అవసరమైతే అమ్మగారితో పాటు కొన్ని గృహాలు దర్శించే వాళ్ళు ఉండాలి. అలాంటి స్త్రీల సమాజంగా, స్త్రీలుగా రాబోతున్న దినాల్లో మన కల్వరి గాస్పెల్ చర్చిలో కూడా ఆ రీతిగా స్త్రీలు నిర్మాణం అవుదురుగాక. కొంతమంది స్త్రీలు ఎవరికైనా బాగోలేదనుకోండి, వీళ్ళు వెళ్ళి అక్కడ ఒక గంట సేపు చుట్టూ ఆ ఇంట్లో పరిస్థితుల కొరకు ప్రార్థన చేసి వచ్చేవారిగా ఉండాలి. ఆ రీతిగా దేవుడు మన స్త్రీలని, మన సంఘంలో ఉన్న స్త్రీలని దేవుడు నడిపించుకొను గాక. అర్థమవుతుందండి నేను చెప్పేది? అటువంటి అవకాశం ఎవరికి ఇస్తాడు? చూడండి, మొన్న మీరు పొందుకున్నారు కదా, మొన్న 7 మాటల్లో 2 పురుషులు చెప్పారు, మిగిలిన 5 మాటలు ఎవరు చెప్పారండి? మిగిలిన 5 మాటలు ఎవరు చెప్పారు? అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? అవకాశం ఎక్కువ ఎవరికి ఇవ్వబడింది? మన సంఘంలో. వేరే సంఘాల గురించి మనకు వద్దు, ఎందుకంటే మనం వెళ్ళలేదు కాబట్టి మనకు తెలియదు. మన సంఘంలో 7 మాటలు చెప్పే అవకాశం ఎక్కువగా ఎవరికి ఇవ్వబడింది? స్త్రీలకి. ఆమేన్. అది నిజంగా మీకు ఇచ్చిన అవకాశం తెలుసండి? మీరు చెప్పారు ఒక మాట, ఆ సుశీల గారు ఒక మాట చెప్పారు, అర్థమవుతుంది. అమ్మగారు ఒక మాట చెప్పారు, మా అమ్మగారు ఒక మాట చెప్పారు, రమ్య ఒక మాట చెప్పింది. ఎంత అవకాశమో తెలుసా? ఎంత గొప్ప అవకాశమో తెలుసా ఇది? అవకాశాన్ని బట్టి మీరు ఇంటికి వెళ్ళి దేవుని స్తుతించారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మాత్రం ఇక్కడ స్తుతించా. ఎంత గొప్ప అవకాశం ఇచ్చావయ్యా. రానున్న దినాల్లో వీళ్ళు బలమైనటువంటి సాక్షులుగా ఉండాలి. కాబట్టి స్త్రీలు పరిచర్యలో చాలా సహకారులుగా ఉండాలి, కుటుంబంలో ప్రార్థనాపరులుగా ఉండాలి, సంఘం కోసం, ప్రార్థన కోసం, కుటుంబం కోసం ప్రార్థన చేసేటువంటి స్త్రీలుగా దేవుడు మన సంఘాన్ని ఉంచునుగాక. ప్రార్థన చేసే స్త్రీలని మన సంఘంలో లేవనెత్తునుగాక. పాటలు పాడే స్త్రీలని మన సంఘంలో లేవనెత్తునుగాక. ఆరాధించే స్త్రీలని మన సంఘంలో లేవనెత్తునుగాక. నిజంగా ఎంత గొప్ప కార్యం అండి. వీళ్ళు వెళ్ళి శిష్యులకు చెప్పాలా? చెప్పారండి. శిష్యులందరికీ కూడా చెప్పారు, యేసయ్య తిరిగి లేచాడు, యేసయ్య తిరిగి లేచాడు అని శిష్యులందరికీ కూడా వీళ్ళు చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే యేసు గురించి చెప్పే అవకాశం. అందుకని స్త్రీలు చాలా గొప్ప పరిచర్య చేయొచ్చు. ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించవచ్చు, అనేక మందికి వాళ్ళ సాక్ష్యాలు చెప్పవచ్చు, అనేక మందిని మార్చవచ్చు. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళి శిష్యులకు చెప్పారు. ఎన్ని పాయింట్లు చూసాం మనం? ఎన్ని పాయింట్లు? మొట్టమొదటిది ఏంటి? 5. వారు ఖర్చు చేశారు. రెండవది వారు సిద్ధపడ్డారు. మూడవది వారి ధైర్యం. నాలుగవది వారి కోరిక. ఐదవదిగా వారికి ఇవ్వబడిన అవకాశం. పరిచర్య ఒక గొప్ప అవకాశం వారికి ఇవ్వబడింది. ఏంటి అవకాశం? వెళ్ళి సువార్త చెప్పేటటువంటి అవకాశం. స్తోత్రం కలుగును గాక.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత గొప్ప ఈ 5 విషయాలు మనం ఈ రోజున జ్ఞాపకం చేసుకున్నాం. అర్థమవుతుందండి? వారు ఏం చేశారు? యేసయ్య కోసం ఖర్చు చేశారు. రెండవదిగా పెందలకాడ లేచి సిద్ధపడ్డారు. మూడవదిగా వారు ధైర్యంతో వెళ్ళారు. నాలుగవదిగా వారు కోరిక యేసు ప్రభుని చూడాలని. ఐదవదిగా వారికి ఇవ్వబడినటువంటి పరిచర్య. ఏంటో వాళ్ళకి ఇవ్వబడిన పరిచర్య? మీరు వెళ్ళి యేసయ్యని గురించి చాటండి, యేసయ్యని గురించి సువార్త చెప్పండి అని. నిజంగా ఈ స్త్రీల నుండి 5 పాఠాలు మనం నేర్చుకున్నాం. గొప్ప పరిచర్య దేవుడు వీళ్ళకి ఇచ్చాడండి. అలాగే మీకు కూడా దేవుడు గొప్ప పరిచర్య, దేవుని సన్నిధిలో పరిచర్య చేసే పరిచర్య ఎవరిదండి? ఈరోజు పాస్టర్ గారిని చెప్పమన్న వాక్యం కొద్దిసేపు చెప్పు అని రాత్రి అన్న. రాత్రి ఎందుకో ప్రార్థన చేసుకుంటే నాకు అనిపించింది, ఓ పావుగంట సేపు చెప్పిద్దాం, ఎందుకంటే స్త్రీల గురించి కదా. అమ్మగారు చెప్తే బాగుంటుందని అనుకున్నాను, కానీ అమ్మగారు అంది వదిలేయండి, పునరుద్ధానపు ఆదివారం కదా, నేను చెప్పలేండి, మీరే చెప్పండి అని చెప్పింది. సర్లే అని చెప్పి నేనే చెప్పి. ఒక్కొక్కసారి అవకాశాన్ని మనం వదులుకోకూడదు. దావీదు గనక అవకాశాన్ని వదులుకున్నాడు అనుకోండి, రాజు అయ్యేవాడా? చెప్పండి, అయ్యేవాడా కాదా? దావీదుకి ఏ అవకాశం వచ్చింది? గొలియాతు ముందుకెళ్ళే అవకాశం వచ్చింది. అర్థమవుతుందండి? వద్దులే, నేను ఇంకోసారి వెళ్తాలే అంటే చెప్పండి, ఏమయ్యాడు దావీదు? కాబట్టి ప్రేరేపణతో ఏది చెప్పినా దేవుని దైవజనుని మాట వినేవారిగా మనం ఉండాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే దేవుడు అవకాశాలను మనం ఆశీర్వదించబడతాడు. నాకు ఇలాంటి స్త్రీలు ఆ రోజున సమాజంలో ఉన్నారు. వీళ్ళ నుంచి 5 పాఠాలు మనం నేర్చుకున్నాం. అలాగే మనం కూడా నేర్చుకుంటే మనం కూడా ఖర్చు చేసేవారిగా ఉండాలి. తర్వాత రెండవదిగా అండి సిద్ధపడేవారిగా ఉండాలి. మూడవదిగా అండి మనం ధైర్యం చేసేవారిగా ఉండాలి. నాలుగవదిగా అండి కోరిక, మనం కోరుకునేవారు ఉండాలి. ఏం కోరుకుంటున్నాం మనం? ఏం కోరుకుంటున్నాం? స్త్రీలు ఎక్కువ ఏం కోరుకుంటారు? ఇందా మనం ఆరాధనలో పాడపడ చాలయ్యా, ఏంటిది? చాలయ్యా చాలు, దీవెనలు చాలు, మేలయ్య మేలు, నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు, మేలయ్య మేలు, నీ సన్నిధి మేలు, నీ ప్రేమా చాలునయ్యా నా జీవితాన. హల్లెలూయా. అర్థం ఏం కావాలి స్త్రీలకు? సన్నిధి. అందుకనే స్త్రీలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో ఉండేవారిగా ఉండాలి. బైబిల్లో నాకు బాగా ఇష్టం, ఆవిడ పేరు అన్న. చచ్చిపోయే వరకు కూడా ఆవిడ దేవుని సన్నిధానంలో ఉందంటండి. హన్నా కాదు, అన్న. హన్నా ఎవరు? సమయాల తల్లి, ఆవిడ కాదు, అన్న. లోకారాసిన సువార్తలో ఉంటుంది. చచ్చిపోయే వరకు కూడా ఎక్కడుంది ఆవిడ? దేవుని మందిరంలో ఉందండి ఆవిడ. ఇంకా వేరే ధ్యాస లేదు. దేవుని మందిరం తప్ప వేరే ధ్యాస లేదు ఆవిడికి. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం. ఎక్కడికి వెళ్తున్నామంటే దేవుని మందిరానికి. ఏం చేస్తున్నామంటే దేవుని మందిరంలో పని. దేవుని మందిరం, దేవుని మందిరం, దేవుని మందిరం తప్ప ఇంకొక పని లేదు. కాబట్టి యేసయ్య ఈ రోజున మన కోసం తిరిగి లేచాడు. ఆయన చెప్పినట్టే తిరిగి లేచాడు. ఇప్పుడు మరి ఆయన చెప్పాడుగా, నేను ఏ రీతిగా వెళ్తున్నానో ఆ రీతిగానే నేను మీ దగ్గరికి వస్తున్నాను అన్నాడుగా. మరి వస్తాడు రాడా? కాబట్టి మనం ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 5 పాయింట్లు చూసాం కదా. ఇప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నారు, నేను ఏ రీతిగా వెళ్తున్నానో ఆ రీతిగానే మరలా తిరిగి వస్తానన్నాడు కదా. ఇప్పుడు స్త్రీలమైన మనం అంటే సంఘం ఏం చేయాలి? ఆయన కోసం ఖర్చు చేయాలి. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ ఆయన కోసం ఖర్చు పెట్టాలి, ఖర్చు అయిపోవాలి మనం. తర్వాత రెండవదిగా ఏంటి? సిద్ధపడాలి. ఆయన రాకడ కొరకు ఏం చేయాలి? సిద్ధపడాలి. మూడవదిగా ఏం చేశారు? ధైర్యం. మనం కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి.
పరిచర్య కోసం వెళ్ళాలి, పాటల కోసం వెళ్ళాలి. సాక్ష్యం చెప్పమన్నాం అనుకోండి సిగ్గుపడకూడదు. పాటలు పాడమన్నాం అనుకోండి సిగ్గుపడకూడదు. అర్థమవుతుందండి? సిగ్గుపడేవారిగా సువార్త గురించి నేను సిగ్గుపడేవాడిని కానంటాడు అపోస్తలుడైన పౌలు. సిగ్గుపడకూడదు. తర్వాత 4వదిగా కోరిక, మనం యేసయ్యను చూస్తాం, ఆ నమ్మకం మనకు ఉండాలి. తర్వాత 5వదిగా మన యొక్క ఇవ్వబడిన పరిచర్య, అంటే ఆయన రాకడ వరకు కూడా మనకు ఒక పరిచర్య ఇవ్వబడుతుంది. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య ఇవ్వబడింది. స్తోత్రం కలుగును గాక. ఆ పరిచర్యలో మనం ముందుకు సాగిపోవాలి, ఆ పరిచర్యలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఆ రీతిగా మన సంఘంలో ఉండాలండి. అర్థమవుతుందండి? ఇప్పుడు సపోజ్ ఇంతమంది ఉన్నారు కదా స్త్రీలు ఉన్నారు, నేను మాట చెప్తున్నాను చూడండి. కుర్చీలన్నీ పక్కన పెట్టేవాళ్ళు ఒకలై ఉండాలి. ఏది ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత కుర్చీలన్నీ కూడా ఎవరు పెట్టాలి? ఒకళ్ళు. అర్థమవుతుందండి? ఆ పని మన ఎస్తేర్ గారికి అప్పు చెప్దాం. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ లేచిన తర్వాత కుర్చీలన్నీ ఓసారి పెట్టేస్తుంది. ఏమైనా పలహారం తెచ్చారనుకోండి, పలహారం పంచే పరిచయం ఎవరిది? సుజాత గారిది. అంతే, ఆవిడకి ఇచ్చేయటమే. ఇంక మీరు ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను. ఏ పలహారం తెచ్చినా, ఇప్పుడు బిస్కెట్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ బిస్కెట్లు కూడా ఆవిడే పంచిపెట్టాలి. ఆ పరిచయం ఎవరికి ఇద్దాం? ఆవిడకి ఇచ్చేద్దాం. ఓకేనండి? అర్థమవుతుందండి? అలాగా కొంత పరిచర్య ఒక్కొక్కరు పంచుకున్నాం అనుకోండి, ఒక్కొక్కరికి రాదు. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ దివ్య ఉంది, సపోజు ఇదంతా అయిపోగానే ఈ మైకులు మడత పెట్టి ఇక్కడ పెట్టాలి. అర్థమవుతుందమ్మా? ఇంక వీటిని ఎవరు ముట్టుకోకూడదు. ఇక్కడ ఉంటాయి ఏమంటే, నేను సపోజ్ ప్రార్థన చేస్తూ ఉంటాను కదా, ఈ లోపల నీ పని ఏంటి? ఈ 2-3 మైకులు అన్నీ మడత పెట్టేసి ఇక్కడ కానీ పెట్టడం. అలాంటి పరిచర్య అన్నమాట. ఓకేనండి? అర్థమవుతుందండి? అలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఈ రోజున 3కి ఇచ్చా, ఎస్తేర్ గారికి కుర్చీలన్నీ కూడా ఇక్కడ, మైకులు ఇది తెచ్చినటువంటి పలహారాన్ని పంచిపెట్టే పరిచర్య ఎవరిది? సుజాత గారు. ఈ 3 రోజు 3 గురించి చెప్పాను. అర్థమవుతుందండి? ఇలాంటి పరిచర్య అనమాట. ఇక నా పరిచర్య ఏంటి? ఇక నేను మందిరానికి వెళ్తూ మందిరంలో చర్చ అవ్వగానే నాకు ఇచ్చిన పరిచర్య ఇది. అర్థమవుతుందండి? అని మనం కనుక అలా చేసామనుకోండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతాం. మొన్న పరిచర్య ఎవరిది చెప్పండి? బలిపీఠం పరిచర్య ఎవరిది? ఆయనకి ఇవ్వబడింది. ఆయన మీద పరిచర్య చేసే పరిచర్య నేను సీమోనాన్నకి ఇస్తున్నా. ఆదివారం పొద్దున్నే ఏం లేదు, పావుగంటే ఆదివారం పొద్దున్నే వచ్చేసారనుకోండి, ఇదంతా శుభ్రం చేయడం ఏం లేదు. ఈ కాంగో ఇది నేను చెప్తాలేండి, ఇది శుభ్రం చేసి పెట్టేసి అది మీ పరిచర్య. అర్థమవుతుందండి? అసలు కిషోర్ వాళ్ళు ఇక్కడ లేరు, ఆల్రెడీ అయిపోయింది. ఇంకొందరు తర్వాత ఉంది, ఇంకా మీకు తర్వాత ఉంది ఇంక మీ పరిచయం. అర్థమవుతుందండి? అంటే ఊళ్ళో ఉంటున్నారు కాబట్టి తేలిగ్గా ఉంటుంది. పొద్దునే ఉన్నారు కప్పుకుని వస్తారు, వాళ్ళు రమ్య ఉందనుకోండి వచ్చి క్లీన్ చేసేస్తే కప్పుకుని అన్నయ్య వచ్చి అన్నీ ఎక్కడెక్కడ పెట్టేస్తాడు. తర్వాత అలా పరిచర్య. ఈరోజు 4గురికి ఇచ్చేవాడిని పరిచర్యలో. మీకేమో పలహారాన్ని పంచిపెట్టే పరిచర్య మీదే, ఇంకోళ్ళు ముట్టుకోకూడదు. రేపు భోజనాలు వడ్డించడం కూడా అన్నీ మీరే. ఓకేనండి? పలహార విషయంలో ఆవిడది, మైకిల్ చదివే విషయంలో ఈవిడిది. రేపు వచ్చే ఆదివారం నుంచి ఈ యొక్క బలిపీఠాన్ని శుభ్రపరిచే విషయం, అంటే ఇవన్నీ ఎక్కడ పెట్టే విషయం అన్నకి. ఇంకెవరు
ఎస్ఆర్ గారి పనేమో ఎన్ని కుర్చీలు పక్కన పెట్టడం. సో ప్రస్తుతానికైతే ఈ వారం ఈ నలుగురికి ఈ పరిచర్లు ఇవ్వడం జరిగింది. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కటి. అర్థమవుతుందండి? సరే, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఈ రోజున ఇటువంటి స్త్రీల యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో తెలుసుకున్నాం కనుక మనకి కొన్ని పరిచర్యలు దేవుడు ఇవ్వడం జరిగింది. ఆ పరిచర్యలో మనం దేవుడి కొరకు నమ్మకంగా ఉండేటటువంటి భాగ్యాన్ని మనం దేవుడికి సమర్పించుకుందాం. మనకి ఇవ్వబడినటువంటి పరిచర్యల్లో మనం దేవుడికి కట్టుబడి ఉందాం. దేవుని కృప, దేవుని సన్నిధి మనకు తోడై ఉండును గాక.